హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రామ్జీ. యువర్ వాచింగ్ బేసా టెక్ ఛానల్. ఫ్రెండ్స్, నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ మీ మొబైల్లో పొందాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ మీ మొబైల్లో పొందగలుగుతారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నేను మీ రామ్జీ, మీరు చూస్తున్నారు బిఎస్ఆర్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు మన ఇంట్లో ఉండే బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, మన తాతయ్య వాళ్ళవి, వాళ్ళ తాతయ్యవి, వాళ్ళ డాడీ, అలాంటి బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ని కలరైజ్ ఎలా చేయాలి, ఫ్రీగా మనం ఎలా కలరైజ్ చేయాలంటే ఫోటోషాప్ యూస్ చేసి చాలా గంటల తరబడి ఎడిట్ చేసే ఫొటోస్ని మన సింపుల్గా ఒక్క క్లిక్తో బ్లాక్ అండ్ వైట్ ఫోటోని కలరైజ్ ఎలా చేయాలో నేను వీడియోలో చెప్తాను. దానికి ఒక వెబ్సైట్ ఉంది ఫ్రెండ్స్. ఆ వెబ్సైట్ వచ్చేసి అల్గోరిథమియా. ఓకే ఫ్రెండ్స్, మీకు డెస్క్టాప్ మీద కనిపిస్తుంది కదా, ఆ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు డిస్క్రిప్షన్ ద్వారా మీరు ఆ లింక్ అనేది పొందొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్టయితే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీరు ఇక్కడ అప్లోడ్ క్లిక్ చేసినట్టే మీకు అప్లోడ్ చేయొచ్చు ఒక ఫోటో. నేను ఒక ఫోటోని సెలెక్ట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. చేసినట్టయితే ఇక్కడ చూడండి, కలరైజింగ్ యువర్ ఫోటో అంటే మన ఫోటోని కలరైజ్ చేస్తుంది ఫ్రెండ్స్. మన బ్లాక్ అండ్ వైట్ ఫోటోని ఇప్పుడు కలరైజ్ ఎలా చేస్తుందో చూడండి. ఇక్కడ చూసినట్టయితే మనం బ్లాక్ అండ్ వైట్ ఫోటోని అప్లోడ్ చేసినట్టయితే ఇక్కడ చూడండి కలరైజ్ చేసింది. ఆ బ్లూ యారోన్ అనేది సైడ్కి తీసుకురావడం వల్ల చూడండి మనకి బ్లాక్ అండ్ వైట్కి కలర్కి డిఫరెన్స్ చూపిస్తుంది. అది ఎలా కలరైజ్ చేసిందో చూడండి ఫ్రెండ్స్. మీరు కొంచెం డౌన్కి వచ్చినట్టయితే ఇక్కడ చూడండి డౌన్లోడ్ కలరైజ్ ఇమేజ్. దాని మీద క్లిక్ చేసినట్టయితే మన ఇమేజ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ చూసినట్టయితే డౌన్లోడింగ్ అనేది స్టార్ట్ అయింది. ఓకే ఫ్రెండ్స్, నేను ఈలోపు మీకు వేరే ఇమేజ్ని అప్లోడ్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి అప్లోడ్ క్లిక్ చేశాను, ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. చేసినట్టయితే చూడండి అప్లోడ్ అయిపోయింది. ఇప్పుడు కలరైజింగ్ మన డిఫరెన్స్ కూడా చూపిస్తుంది కదా ఫ్రెండ్స్. చూడండి ఆ యారోని మనం మూవ్ చేసినట్టయితే మనకి కలరైజింగ్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ కూడా డౌన్లోడ్ చేస్తున్నాను. నేను ఈ ఇమేజ్ కూడా డౌన్లోడ్ చేశాను. ఓకే, ఇప్పుడు డౌన్లోడ్ చేసిన ఇమేజ్ నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చూసినట్టయితే చూడండి ఇక్కడ మనకి ఇమేజ్ అనేది పిఎన్జీ ఫార్మాట్లోకి మనకు మెయిన్ బ్యాక్లాగ్ ఏంటంటే దీంట్లో ఇమేజ్ అనేది పిఎన్జీలో సేవ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు చూసారు కదా, ఈ విధంగా మనం ఇమేజెస్ అనేవి సేవ్ చేసుకోవచ్చు. ఓకే గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.